దళితుల భూమిలో దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రజా సంఘాలు డిమాండ్. కొడంగల్ మండలంలోని పర్సపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 268, 69లో దాదాపు 30 గుంటల భూమి. ఇక్కడ ఎవరైతే రైతు ఈశ్వర్ ఉన్నారో ఆయన పొలంలోంచి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా కనీసం ఆయన అనుమతి కానీ ఆయన సమ్మతి కానీ లేకుండా దౌర్జన్యంగా రోడ్డు అనేది పొలంలో నుంచి వేస్తుండు. దీనివల్ల దాదాపు 30 గుంటల పొలం అంతా కూడా నష్టమవుతుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క భూమికి సంబంధించిన నష్టపరిహారము ఇవ్వాలి. ప్రధానంగా నష్టపరిహారం కంటే భూమి పక్క నుంచి ప్రభుత్వం నక్ష కానీ బాట కానీ రోడ్డు వేయడానికి అవకాశాలు ఉన్నవి. కానీ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ దీన్ని సూటిగా నాకు ఖర్చు తగ్గాలి, నేను ఇక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులకు నాకున్నటువంటి కాంట్రాక్టర్ నుంచి కమిషన్ ఇచ్చిన కాబట్టి నేను లాస్ అయితే నాకు ఏమైనా కానీ స్ట్రేట్గా వెళ్ళాలనే కోణంతో ఆయన యొక్క సొంత ప్రయోజనానికి సొంత లాభము చేకూర్చే విధంగా కాంట్రాక్టర్ తన స్వార్థ ప్రయోజనాలకు ఎలా అనుగుణంగా రోడ్డు వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈయన ఒక దళితుడు ఈశ్వర్ అనే వ్యక్తి, వాళ్ళిద్దరు అన్నదమ్ములకు సంబంధించి పెద్దగా భూమి లేదు, వాళ్ళు ఉన్నదే కొంత భూమి. ఆ భూమి మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క రోడ్డు వల్ల చాలా ఇబ్బందికి గురవుతుంది. కాబట్టి తక్షణమే కాంట్రాక్ట్ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మేము ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, దళిత సంఘాలు అందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ప్రజా ప్రయోజనాల కొరకు తీసుకున్న ఏదైనా సరే చట్ట ప్రకారం 2013 భూసేకరణ చట్టం అనేది ఉన్నది. ఆ చట్ట ప్రకారమే వీళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి, దానికి వీళ్ళంతా కూడా సమ్మతి తెలపాలి. గ్రామ పంచాయతీలో ఒక సమావేశం పెట్టాలి, ఎంతమంది భూమి పోతున్నది, ఎంత తీసుకుంటున్నారు, దానికి ఒక చట్టం ఉన్నది, దానికి ఒక రేటు ఉన్నది. అవన్నిటినీ కూడా ఏదైతే చట్టపరంగా వాళ్ళంతా కూడా విధి విధానాలు రూల్స్ను అంతా కూడా ఫాలో అయ్యి ఏదైనా సరే భూమిని తీసుకోవాలి. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఆయన కనీసం సమాచారం ఇవ్వకుండా మాకు సీఎం ఇక్కడ మా ఇంట ఉన్నాడు, మేము ఏం చేసినా నడుస్తుందని కొంతమంది మధ్యవర్తులు ఇలా సీఎం పేరు చెప్పుకొని ఇక్కడ రైతులంతా కూడా భయపెట్టి కొంతమంది పోలీసులతో బెదిరిస్తున్నారని చెప్తున్నారు. ఇది సరైనది కాదు. మేము ఖచ్చితంగా వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ యొక్క రైతుకు ఏదైతే ఈశ్వర్ ఉన్నాడో ఆయనకు అండగా ఉంటాము. అవసరమైతే ఇక్కడ నుంచి కొడంగల్ వరకు పాదయాత్ర చేస్తాం, అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం, కలెక్టర్ని కలుస్తాము. కాబట్టి తక్షణమే దాన్ని కూడా చట్టపరంగా తీసుకోవాలి. అవకాశాలు పక్కకు ఉన్నప్పటికీ కూడా అవకాశాలను వదులుకొని ఏదో ఇక్కడ ఆ రైతుకు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అనేది మానుకోవాలనేది మేము ఈరోజు వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అక్రమంగా ఈయన పొలంలో నుంచి నష్టం చేసి అక్రమంగా భూమి తీసుకుంటాం కాబట్టి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలన్నట్టు కూడా మేము వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం, ఆయన మీద కేసు నమోదు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.